చికాగో నగరం 1893 సెప్టెంబర్ 11వ తేదీ మిచిగాన్ ఏవెన్యూలోని ఆర్ట్ సెంటర్ భవనంలో కొలంబస్ హాల్లో సర్వమత మహాసభ ప్రారంభమైంది. ప్రపంచం నలుమూలల నుండి యూదు, ఇస్లాం, బౌద్ధం, తావో, కన్ఫ్యూషియన్, షింటో, జొరాస్ట్రియన్, క్రైస్తవం, బ్రహ్మ సమాజం మొదలైన వివిధ మతాల ప్రతినిధులు తమ తమ మతాల గురించి ప్రసంగించడానికి వచ్చి ఉన్నారు. ఉదయం 10 గంటలకు ప్రసంగాలు ఆరంభమయ్యాయి. 22 మంది ప్రసంగాలు చేశారు. ఇప్పుడు భారతదేశం నుండి వచ్చిన హిందూమత ప్రతినిధి స్వామి వివేకానంద ప్రసంగిస్తారు అని ప్రకటించబడింది. కాషాయ దుస్తులు, పసుపు రంగు తలపాగా ధరించిన ఆ స్వామీజీ వేదికపైకి వచ్చి ఒక్క క్షణం సరస్వతీ దేవిని తలసుకొని అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అని ప్రసంగం ఆరంభించాడు. ఆ సంబోధన వింటూనే 4000 మందికి పైగా ఉన్న ఆ సభాసదుల కరతాళ ధ్వనులతో సభాస్థలమంతా మారుమోగిపోయింది. అందరూ లేచి నిలబడి తమ గౌరవాన్ని ప్రకటించారు. ఆ కరతాళ ధ్వనుల కారణంగా వక్త కొంతసేపు మాట్లాడలేకపోయాడు. అక్కడి వారిని అంతగా కదిలించింది ఆ హిందూ సన్యాసి పలుకుల వెనుక ఉన్న కఠోర సాధన, ఆత్మవిశ్వాసం, ఆత్మీయతాభావం. సభా సద్దుమణిగాక ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. అత్యంత ప్రాచీనమైన యతి సాంప్రదాయం పేరున మీకు నా అభివాదాలు. సమస్య మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేరున మీకు నా అభివాదాలు. సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని లోకాలకు బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. సమస్త మతాల నుండి, సమస్త దేశాల నుండి పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైనది నా దేశమని గర్విస్తున్నాను. శాఖాభిమానానికి, మతమౌఢ్యానికి అవసాన సమయం ఆరంభమైంది. ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మ్రోగించబడిన గంటలు సర్వవిధాలైన స్వమత దురాభిమానానికి, పరమత ద్వేషానికి, నానావిధాలైన హింసకు, కొందరిలోని నిష్ఠుర ద్వేషభావాలకు శాంతిపాఠం కాగలదని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ విధంగా సాగింది ఆయన ప్రసంగం. చిన్నదైన ఆ ప్రసంగం చరిత్ర సృష్టించింది. స్వామి వివేకానందుడికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆ సభలో ఆ ఉపన్యాసము అన్నింటికన్నా అగ్రగణ్యమైనదని పత్రికలన్నీ వ్రాశాయి. ఆయన మాటల్లో అగ్నికణాలు విరజిమ్మాయి. హిందూమతానికి, దాని సిద్ధాంతాలకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి, ప్రశంసలు వెల్లువెత్తాయి. చికాగో వీధుల్లో హిందూ సన్యాసి వివేకానంద నిలువెత్తు చిత్రపటాలు వెలిచాయి. విధుల్లో పోతున్నవారు ఒక్క క్షణం ఆగి ఆయన చిత్తరువులు తలవంచి చేతులు జోడించి నమస్కరించి వెళ్లసాగారు. మన చరిత్రలోనే గాక ప్రపంచ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆరంభమైంది. అప్పటికి భారతదేశం విదేశీ పాలనలో మగ్గిపోతున్న రాజకీయంగా, ఆర్థికంగా, ధార్మికంగా అణగిపోయి ఉంది. భారతీయుడి శౌర్యం మాంత్రికుడి ఆధీనంలోని బతంవలే విదేశీ ప్రభువుల సామ్రాజ్యవాద ప్రయోజనాలను కాపాడుతోంది. వాళ్ల రాజులు పరిపాలన స్వాతంత్ర్యం, యుద్ధాలు చేసేందుకు అనుమతి కోల్పోయి క్షాత్రశూన్యమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు. వారు 1857లో స్వాతంత్ర్యం కొరకు చేసిన పోరాటం విఫలమై నిరాశోపహతులై ఆత్మన్యూనతలో పడి ఉన్నారు. హిందూ ధర్మం, దాని సిద్ధాంతాలు అవమానాలకు, దూషణలకు గురవుతున్నారు. హిందువులలో 3వ వంతు సంఖ్య ఇతర మతాలలోకి మార్చబడ్డారు. 30,000 హిందూ దేవాలయాలు కూల్చబడ్డాయి. భారత ప్రజలలో అత్యధికులు పేదరికంతో అలమటిస్తున్నారు. హిందువులు విగ్రహాలను పూజిస్తారు, అంటే రాళ్లకు రప్పలకు మొక్కుతారు. ఒక్క దేవుడిని కాక అనేక మంది దేవుళ్లను కొలుస్తారు. మా దేవుడొక్కడే సత్యం, మా మతం ఒక్కటే స్వర్గానికి మార్గం అంటూ క్రైస్తవం ప్రచారకులు విమర్శలు గుప్పిస్తుంటే అందుకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక హిందువులు తలలు వంచుకోవడం, వారిలో కొందరు మేము విగ్రహారాధనకు వ్యతిరేకమే, మేము ఏకేశ్వరవాదులమే అంటూ తదనుగుణంగా సంస్థలను, సంప్రదాయాలను స్థాపించుకొని కాలం గడపడం జరుగుతోంది. భారతీయ మత సిద్ధాంతాలను లోకానికి సమగ్రంగా వివరించి, విమర్శకుల నోళ్లు మూయించి భారతీయతకు పునరుజ్జీవనం కలిగించగల సమర్థుని కోసం జాతి ఎదురు చూస్తున్న సమయం అది. ఈ పరిస్థితుల్లో వివేకానందుడు 1863 జనవరి 12 తేదీన వంగదేశంలోని కలకత్తాలో భువనేశ్వరి, విశ్వనాథ్ అనే దంపతులకు జన్మించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.